నమస్తే. మీరు అశ్విత. అశ్విత. సో నేను ఏం అడగాలనుకుంటున్నా అంటే ఇప్పుడు మీరు ఈ మొత్తం ఆర్గనైజేషన్ కి వచ్చి మీరు ఇక్కడ హోస్ట్ చేస్తున్నారు కాబట్టి సో మా యూత్ ది మొత్తం లైక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫుల్ స్ట్రెంత్ మొత్తం మీరు ఇక్కడ వరకు పిలిచి మా లైక్ మా ప్రెజెంటేషన్ నుండి మమ్మల్ని లైక్ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కదా మమ్మల్ని. రేపు మీరు ఒక పోస్ట్ లో నించోని లైక్ సీఎం గా ఒకవేళ మీరు స్టాండ్ చేస్తే ఒకవేళ మీరు చేస్తే మా ఇన్ఫ్లుయెన్స్ అంతా మీకు ఉంటుందని మీరు హోస్ట్ చేస్తున్నారా లేకపోతే వాట్ డు యు థింక్ ఆఫ్? రైట్. నాకు తెలిసిన కాడికి ఇందులో చాలా మంది పిల్లలకు ఓటు లేకపోయి ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు కూడా, ఉండొచ్చు, కొంతమంది లేకపోవచ్చు. మీ కాడ ఓట్లే లేవు, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నేనేం చేయాలి? రెండోది, ఆ అమ్మాయి చాలా మంచి క్వశ్చన్ అడిగింది. వీళ్ళందరి సపోర్ట్ మీకు ఉంటుందని మీరు భావిస్తున్నారా అని చెప్తా ఉన్నారు. నేను సపోర్ట్ కోసం రాలే. మీరు ఈ సిస్టమ్ గురించి ఏం ఆలోచిస్తా ఉన్నారు? ఈ సిస్టమ్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉండాలని కోరుకుంటా ఉన్నారు? వైద్యం ఎట్లా ఉండాలని కోరుకుంటా ఉన్నారు? వీటికి పాలిటిక్స్ లో ఎలాంటి మార్పులు రావాలి అనే టాపిక్ తో నేను మీ ముందుకు రావడం జరిగింది. రెండోది, తీన్మార్ మల్లన్న ఎలక్షన్ కి పోవాలనుకున్నప్పుడు బరాబర్ ఎలక్షన్ కొట్లాడతా అది విద్యార్థులతో రాజకీయం అయితే చేసేంత మూర్ఖులం కాదు, విద్యార్థులతో రాజకీయం చేయరు. బట్ ఒక్కటి, ఈ విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచాలి, ప్రశ్నించే తత్వాన్ని ఇంకా పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో తప్ప ఇంకొకటి కాదు. చాలా గుడ్ క్వశ్చన్ అడిగిన తల్లి. థ్యాంక్ యూ.